అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో చెప్తూ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ పత్రికలో ఏంటి కొన్ని ముఖ్యమైన విషయాలు అని అంటే, అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి పత్రికలో కొన్ని మాటలు రాస్తూ కూడా ఒక ముఖ్యమైనటువంటి సంఘటనని చెప్పబోతా ఉన్నాడు. ఏంటి అంటే, చూడండి, అంత్య దినాలు అంటే చివరి రోజుల్లో ఎలా ఉంటది? ఎవరికైనా తెలుసా? చివరి రోజులు ఎలా ఉంటాయి అని ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. పాపం తిమోతికి కూడా అంత్య దినాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి తన పత్రికలో చెబుతున్నాడు, అంత్య దినాలు రాబోతా ఉన్నాయి. ఒకవేళ అంత్య దినాలు కనుక వస్తే ఎలా ఉంటారు మనుషులు, ఏం జరుగుతాయి, ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి అని తన పత్రికలో చాలా అర్థవంతంగా రాసి పెట్టాడు. చూద్దామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత్య దినాలు అంటే జరగబోయేయి. ఏమంటే జరగబోయేయి ఎవరు చెబుతారు? చెబుతావా? రేపొద్దునే ఏమైందో చెబుతావా? ఎవరైనా చెబుతారా? ఒక గంట తర్వాత తెలియదు. కానీ ఈ అంత్య దినాలు జరగబోయే విషయాలని ముందుగా బయలుపరిచినటువంటి వ్యక్తి ఎవరు? చెప్పు, ఎవరు? దేవుడు. అర్థమైందా? ఎవరు? దేవుడు ఎవరికి బయలుపరిచాడు? మొదటగా పౌలు గారికి తెలియపరిచాడు. పౌలు గారు ఎవరికి చెప్పాడు? తిమోతికి చెప్పాడు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు పౌలు గారికి చెప్పారు, పౌలు గారేమో తిమోతికి చెప్తాడు. తిమోతి ద్వారా నేను మీకు చెబుతున్నా. అర్థమైందా? ఈ పత్రికలో రాయబడిన మాటలని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, అపాయకరమైన సంఘటనలు అంటే అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయంట. ఇక్కడ గమనించినట్లయితే అపాయకరము, అర్థమైందా? బాగా గమనించండి. అపాయకరము అని మీరు ఈ రోడ్డు మీద వెళ్ళినప్పుడు చూడండి, చూస్తూ ఉంటారేమో. అక్కడక్కడ టర్నింగుల దగ్గర 1 కిలోమీటర్లో అపాయకరమైన మలుపు ఉంది, జాగ్రత్త. ఉందా లేదా? ఉంటుందా? మీరు రోడ్డు మీద వెళ్ళినప్పుడు చూడండి అమ్మా, మీరు 1 కిలోమీటర్ వెళ్ళగానే అపాయకరమైన మలుపు ఉంది, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని అక్కడక్కడ బోర్డులు రాయబడి ఉంటాయి. ఎందుకు అలా రాస్తారు అంటే, అక్కడ ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ యాక్సిడెంట్లు జరిగి ఉండొచ్చు, లేకపోతే టర్నింగ్ అనేది భయంకరంగా ఉండొచ్చు. అందుకని ఏం చేస్తారంటే, మీరు వచ్చేటప్పుడు ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ ప్రమాదం ఉంది అని ఇది జరుగుతున్న వాటిని బట్టి చెప్తా ఉంటారు. అయితే మరి యేసుక్రీస్తుకి ముందుగానే తెలుసు అపాయకరమైన సంఘటనలు వస్తాయి. అందుకనే పౌలు గారికి తెలియపరిచి పౌలు గారి ద్వారా తిమోతికి చెప్తా ఉన్నాడు, ఇప్పుడున్న సంఘటనలే కాదు, ఇప్పుడున్న పరిస్థితులే కాదు, అపాయకరమైనటువంటి కాలం ఒకటి వస్తుంది, దీన్ని కూడా నువ్వు తెలుసుకో. ఇప్పుడున్నట్టు బాగా ఉండదు. ఆ కాలం ఎలా ఉండబోతుంది అంటే, ఆ సమయాలు ఎలా ఉండబోతున్నాయంటే వివరించబోతా ఉన్నాడు. చూడండి, ఏలయనగా మనుష్యులు ఎలా ఉంటారు? స్వార్థ ప్రియులు. స్వార్థం అంటే మీకు ఎవరికి తెలుసా? స్వార్థం అంటే ఎవరికేం తెలుసా? సరే, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అందరికి ఆకలి అవుతుంది. ఇక్కడ మన దగ్గర ఒక 4 లడ్లు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి. పాస్టర్ గారు వారి పిల్లలే తిన్నారు. దాన్ని ఏమంటారు? వాళ్ళు తినకుండా అందరికి పెట్టారనుకో, దాన్ని ఏమంటారు? చెప్పండి, మీరే చెప్పండి. ఏమంటారు?
మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ఇంతే ప్రకటిస్తున్న సందర్భంలో, మాట్లాడుతున్న సందర్భంలో జనసమూహం కిక్కిరిసిపోయారు. బాగా చీకటి అయిపోయింది. పాపం అందరికి ఆకలి అవుతా ఉంది. ఆ యేసు ప్రభు అంటున్నాడు, వీళ్ళందరికి శిష్యులు చెప్తాడు, అందరికి మీరు భోజనం పెట్టండి అంటున్నాడు. భోజనం పెట్టానంగానే శిష్యులు ఏంటి అసలు, ఇంతమందికి మనం భోజనం పెట్టాలంటే ఎక్కడి నుంచి పెడతాం, పెట్టలేము, మనకు చేత కాదు అని అనుకుంటున్నారు. కానీ ఇట్లాంటి చిన్న పిల్లవాడు ఎవడు ఉన్నాడు, వాడి దగ్గర ఎన్నున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆడు తిని కడుపు ఆకలి సైలెంట్ గా మూర్తులు చేసుకొని వెళ్ళకుండా ఉండవచ్చు. అర్థమైందా? ఆ పిల్లాడిలో స్వార్థం కనపడలా. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అనగానే ప్రభు దగ్గరికి తీసుకొని రాగానే ప్రభు ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదిస్తే అందరూ తిన్నారు. స్వార్థం ఎలా ఉంటుందో తెలుసుగా? స్వార్థం ఎలా ఉంటుంది అంటే, నాకే కావాలి, నేను తింటే చాలు, నేను బ్రతికితే చాలు, నాకు జరిగితే చాలు. అదైనా పక్కనోడు ఏమైపోయినా వాడి ఆకలితో చచ్చిపోని. కొద్ది పెడితే చచ్చిపోతావా? ఆ 4 లడ్డు తినగా నువ్వు ఒక్కదాన్ని బతుకుతావా? బైబిల్ ఏం రాయబడి ఉంది? మత్తయి సువార్తలో ఆయన ఒక మాట చెప్తా ఉంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని నా నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించగలుగుతాడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. నిజమా కాదా? తింటున్నారు 3 పూటలు, బాగా బతుకుతున్నాంలే, తింటున్నాంలే, అందుకే ఉంటున్నాంలే అనుకుంటున్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే స్వార్థం గురించి మనం ఆలోచిద్దాం. ఇంకా ఏ సందర్భాల్లో మనం స్వార్థాన్ని ఆలోచిస్తాం? బాగా చూడండి, స్వభావాలు చూడండి ఎలా ఉంటాయి. స్త్రీలలో ఎక్కువగా ఉంటాయా, పురుషుల్లో ఎక్కువగా ఉంటాయి? ఎలాంటివి? ఒకసారి అయితే మేము పనిచేసే దగ్గర మేమందరం ఒక 10 మంది కలిసి వెళ్ళాం. ఒక పని మీద వెళ్ళాం, బ్యాంక్ పని మీద. అయితే 10 మంది కలిసి వెళ్ళినప్పుడు అందులో ఒక వ్యక్తి తన పని అయిపోయింది పాపం. అయిపోగానే ఆయన ఏమంటాడంటే, నేను వెళ్ళిపోతాను, అది పని అయిపోయింది. అందరం కలిసి పాపం పని యూనిటీగా పనిచేస్తున్నప్పుడు ఆయన నా పని అయిపోయిందిలే అని గుర్తున్నాడు. ఇంకా అంటే మిగతా 9 మంది శ్రమించి పని చేసినటువంటి పనంతా పోయింది. అతను ఏం ఆలోచిస్తున్నాడు? నా పని అయిపోయింది కదా, నాతో మీకెందుకు? అడిగాడు, ఏంటంటే నా పని అయిపోయింది, మీకోసం నేను ఉండాలా, నాకేమవసరం? అంటే మనిషి స్వభావాల గురించి నేను చెప్తా ఉన్నాను. వాడి పని అయిపోతే చాలు, వాడి అయిపోతే చాలు, పక్కన వాళ్ళ గురించి ఆలోచించదు. స్వార్థం ఇది ఉందే, ఒకసారి గమనించండి. ఓ ప్రార్థన కోసినటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో స్వార్థం అనేటువంటి విషపు బీజం ఉందా లేదా? లేకుండా ఉండదే. కొద్దో గొప్ప ఏడా కూడా కొద్దిగా ఉంటది. ఆ బీజాన్ని నువ్వు తీసేసుకోవాలి. ఆ స్వార్థం అనేది ఎంత నష్టానికి దారి తీస్తుందంటే నేను తర్వాత దాని గురించి నేను ప్రకటిస్తాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొన్ని మాటలు చెప్తా ఉన్నాడు ఆయన. స్వార్థ ప్రియులుగా ఉంటారు. అలాగే ధనాపేక్ష, డబ్బు మీద బాగా ఆశ ఉంటుంది. డబ్బుల మీద ఎవరికి ఆశ ఉండదు? నీకు లేదా? నాకు ఉంది. లేదా? డబ్బు మీద ఆశ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైనా చేతులు ఎత్తండి. నాకు డబ్బు మీద ఆశ లేదు, అసలు నాకు డబ్బు మీద ఆశ లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరికి ఉండదు ఆశ? ఎవరి డబ్బు మీద ఆశ ఉండడం తప్పు కాదులే, కానీ అత్యాశ ఉండకూడదు. అర్థమైందా? డబ్బు సంపాదించడానికి కష్టపడు, తప్పు లేదు, కానీ అత్యాశ పడమాకు. డబ్బు కోసం కక్కుర్తి పడమాకు. డబ్బు కోసము లంచాలు తీసుకోమాకు. డబ్బు కోసం తప్పుడు మార్గంలోనికి వెళ్ళమాకు. డబ్బే శాశ్వతం కాదు. చాలా మంది డబ్బు 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 ఉంటే చాలండి,
డబ్బు ఉంటే చాలండి, జబ్బు వచ్చినా పర్వాలేదు అంటున్నారు చాలా మంది. ఏమండి, డబ్బు ఉంటే చాలు, జబ్బు వచ్చినా పర్వాలేదు. బాగుందా? జబ్బు వచ్చినా పర్వాలేదండి. ఆ డబ్బు కోసము ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, నాశనం చేసుకుంటూ, డబ్బు సంపాదిస్తూ ఆ వలలో పడి డబ్బులు సంపాదిస్తారా? చివరికి ఆ సంపాదించిన సంపాదన తిన్నామంటే ఈ ఒంట్లో అన్ని ఏమైంది? రోగాలు వచ్చిపోయినాయి. ఇదేమో తినాలి. ఇప్పుడు దేనికోసం కష్టపడ్డాడు? కుటుంబం కోసం, వాడి కోసం, హోదా కోసం, దేనికోసం ప్రాకులాడాడు? డబ్బులు. పొద్దున్న లేచిన కానించి డబ్బులే కొంతమందికి. చాలా మంది స్త్రీ పురుషుల్లో ఈ డబ్బు ఆశ అనేది బాగా ఉంటది. కొంతమందికి విశ్వాసుల గురించి నేను చెప్తా ఉన్నాను. విశ్వాసుల్లో చాలా మందికి ఆదివారం డబ్బులు వస్తాయి అంటే, అబ్బాయి ఈరోజు మీకు డబుల్ కూలీ. నేను కూడా పని చేశాను, నేనేం పని చేయలేదు అన్నమాట. పనికి వెళ్ళాం, నైట్ కూడా పని చేస్తే ఏం చేసేవాళ్ళు అంటే డబుల్ కూలీ ఇచ్చేవాళ్ళు. నైట్ కూడా కనుక మనం పని చేస్తానికి ఒప్పుకుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? 500ని 1000 రూపాయలు చేసేవాళ్ళు. సరే, బాగుంది అంతవరకు. కానీ విశ్వాస జీవితంలో విశ్వాసులు ఎలా తయారైపోతున్నారంటే, ప్రార్థనకి వెళ్తే ఏమొస్తుంది? ప్రార్థనకి చెప్పండి, ఏమొస్తుందో ప్రార్థనకి వెళ్తే? అదే పనికి వెళ్తే ఈరోజు ఏమవుతాయి? 1000 రూపాయలు డబ్బులు వస్తాయి. డబ్బు మీదే ఆశ, దేవుడంటే అవసరంలా. ఈ రోజు దేవుడి మందిరానికి వెళ్ళాలి, దేవుడి సమయాన్ని మనం కేటాయించాలి అనే దాని మీద ఆలోచన ఉంటుందా అంటే, ఈ ఆలోచన వెళ్ళిపోతుంది ఎటో ఒకటి. ఎందుకంటే మధ్యలో ఎవరు వచ్చినారు? ధనం వస్తుంది. ధనం నేనేం చేస్తుందంటే నిన్ను పాడు చేస్తాను. అదే చెప్తున్నాడు పౌలు గారు. అపాయకరమైన సంఘటనలు వస్తాయి ఆ కాలం, ఆ రోజుల్లో. మనుషులందరూ ఇదిగో డబ్బు మీదే మనసు వాళ్ళకి. డబ్బు లేచిన కానించి డబ్బులే డబ్బులు. దీని మీదే. అవునంటారా కాదంటారా? చాలా మంది స్త్రీలు భర్తల్ని ఎంత ఇబ్బంది పెడతారో తెలుసా? ఇంట్లో పడుకుంటే ఎడ జరిగింది? వెళ్ళి ఎంత కొంత తీసుకుంటా. నేను పేర్లు అవసరం లేదులే కానీ, ఇక్కడ నుంచి ఒక 1024 కిలోమీటర్లు వేరే ఊర్లో పాపం భార్య భర్తలు ఇద్దరులో ఆ భర్తకి కాలు ఫ్రాక్చర్ అయ్యి స్టాండ్ పట్టుకొని అట్టానే నడుపుతా ఉంటారు. ఆయనకి 2-3 ఆపరేషన్లు చేసిన సక్సెస్ అవ్వాల పాపం. అయినా కానీ ఆయన ఏదో ఒక పని, చెక్క పని చేసేవాడు, చేస్తానే ఉంటాడంట. ఆ పని చేసి అట్లానే సంపాదిస్తా ఉంటే వాళ్ళ ఆవిడ ఏం చేసేదంటే ఆ పని చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ డబ్బులన్నీ ఆమె తీసుకొని దాచిపెట్టుకుంటారు. పాప ఆయనకి సాయంత్రం పచ్చ వేసి కారు వేసి అన్నాడు. ఖాళీగా కూర్చున్నాడు అనుకో, పంపించేస్తుంది. ఖాళీగా ఇంట్లో ఉంటే ఎట్లా? ఏదో ఒకటి సంపాదించుకుని ఎంతో కొంత తీసుకొని రాపో. పాప ఏదో పని చేసి వాళ్ళ దగ్గర తెచ్చుకుందాం లోపల ఆమె పోయి తెచ్చేసుకుంటుందంట ఆటోమేటిక్. ఏంటి ఈ హృదయంలో ఉన్నటువంటి డబ్బు పిచ్చి మనిషి మానవతా విలువని పాడు చేస్తా ఉంది. డబ్బు చాలా చెడ్డదని బైబిల్లో చాలాసార్లు రాయబడి ఉంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని రాయబడి ఉందా? లేకపోతే ధనం సంపాదిస్తే గ్రేటర్ ఉందా? ఏం రాయబడింది బైబిల్లో? మత్తయి సువార్తలో కూడా చాలాసార్లు మత్తయి సువార్తలో రాయబడింది, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. కానీ ఒంటె సూది బెజ్జం ఎంత ఉంటుంది? చెప్పండి. సూది బెజ్జంలో ఒంటేనా దొరికితేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. నీవు ఈ లోకంలో డబ్బు సంపాదించుకొని దాచిపెట్టుకుంటావేమో, ఈ లోకంలో డబ్బు సంపాదించుకొని బాగా ఉన్నాగా ఉండగలుగుతావేమో, కానీ
ధనము నీ మనస్సులో ఉన్నంత వరకు ప్రభువుకు నువ్వు స్థానం ఇవ్వు. నీకు ఎంతప్పటిగా డబ్బు మీదే పిచ్చి ఉంటుంది కాబట్టి ఇలాంటి డబ్బు పిచ్చి కలిగిన వాళ్ళు, అలాంటి మనసు కలిగిన వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభు చెప్తా ఉన్నాడు. అదే పిచ్చొద్దు, ఆ పిచ్చి మంచిది కాదు. చూసారా, డబ్బు కోసం ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, చూస్తున్నారా? ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపేస్తున్నారు, ఆస్తి కోసం, అదే డబ్బు కోసమేగా అన్నదమ్ములు చంపేసుకుంటున్నారు. భర్త భార్య మీద ఏమైనా ఎల్ఐసి పాలసీలు ఉన్నాడు, భార్య లేపేస్తున్నాడు. లేదా భర్తకి ఏదైనా ప్రాపర్టీ ఉందనుకో, భర్తని చాలా స్మూత్ గా దీంతో నిద్రలో పంపించేస్తాం. డబ్బులండి. చూడండి, ఏ రోజు చక్రవర్తి తన కుమారుడు రాజేంద్రుడు అని చెప్పేశాడు. నా తర్వాత రాజు వాడు ఉండడానికి లేదు, నా స్థానం వాడు భర్తీ చేయడానికి లేదు. డబ్బు ఎంత తెచ్చి కొడుకుని చంపేసింది. ఎంత దుర్మార్గం! డబ్బు ఎంత నష్టానికి దారి చేస్తుందో తెలుసా? జాగ్రత్త. ఆ పిచ్చి ఏమైనా నీకు పట్టిందేమో ఒకసారి పరీక్ష చేసుకో. కాబట్టి లేకపోతే మనలో ఎన్ని రోగాలు ఉన్నాయో టెస్ట్ చేస్తే మొత్తం బయటపడతాయి. నీకు ఆ పిచ్చిందో లేదో ప్రభు దగ్గరికి వెళ్ళు, అర్థమైపోతుంది. నీ స్వభావం అర్థమైపోద్ది. నీ స్వభావాలు ఏంటియో ఆటోమేటిక్ గా బయటికి అర్థమైపోతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంఘ బిడ్డలందరూ. డబ్బు సంపాదించుకోవద్దని అనట్లా, దానికోసం ఎక్కువ మనసు పెట్టద్దు, దానికోసమే ఎక్కువ సమయాన్ని కేటాయించి దైవత్వాన్ని పోగొట్టుకుంటున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపాయకరమైనటువంటి సంఘటనలు ఆ కాలాలు రాబోతున్నాయి. వచ్చాయా? ఇప్పుడు రాలేదా? అప్పుడు పౌలు గారు తిమోతి గారికి చెప్తే ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నామా లేదా? ఇప్పుడు జరుగుతున్నాయా? ఎంతమంది నమ్ముతారు? ఇప్పుడు మనందరం అపాయకరమైనటువంటి కాలాల్లో ఉన్నామని అందరూ నమ్ముతున్నారా? ఓకే, అయితే జాగ్రత్త. ధనాపేక్ష, అలాగే బింకములాడు వారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఎలాంటి వారు? ఇంకా బింకములాడు వారు, తర్వాత అహంకారులు. అహంకారుల గురించి మాట్లాడుతున్నారు. ఏమండి అహంకారం అంటే ఏంటో చెప్పండి. అహంకారం అంటే ఏంటో మీకు తెలిసింది చెప్పండి. ఎలా ఉంటుంది? నన్ను మించిన వాళ్ళు లేరు. ఎప్పుడు వస్తుంది ఈ అహంకారం? నీకు బాగా జరుగుతుంటే, ఈ డబ్బు బాగా ఉందనుకో, నీ కన్ను మీద ఏమైనా కానుతుందా? ఇక్కడ ఉంది అహంకారం. ఈ యొక్క అహంకారం ఏడుంది అంటారు చాలా మంది. ఏమంటారు? ఏడుంది? అల్లల్లో ఉంటుంది అది. అంతేనా అనేది బాబు? అహంకారము. ఈ అహంకారము కూడా ఈ అంత్యకాల సమయంలో మీరు చూస్తున్నారా? కనపడదు ఎక్కడైనా మీకు? మీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో అక్కడ ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు. గ్యారెంటీ చూస్తారు. మీ స్థాయిని బట్టి చూస్తారు. ఎలా, ఎందుకు వచ్చింది చూద్దాము. ఒకసారి నేను చిన్న మాట చెప్తాను, మీకు తెలిసినటువంటి చిన్న కథ మరొకసారి జ్ఞాపకం చేస్తాను. రాజుగారు ఇంతే పల్లకిలో వెళ్తా ఉన్నాడంట. ఆయన రాజుగారు ఇంతే పల్లకిలో వెళ్తా ఉన్నాడు. చూసేద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అని అనుకుంటున్న సందర్భంలో వెళ్తా ఉండగానే పాపం ఒక తోట ఎమ్మడిగా వెళ్తా ఉన్నాడంట. పాపం ఒక ఆమె అక్కడ చింతకాయలు కోసుకుంటుందంట. ఏం కోసుకుంటుంది? చింతకాయలు కోసుకుంటా ఉంటుంటే రాజుగారు పిలిచి,
రాణి పల్లకి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. రాజుగారికి తిరిగే ఉంది, రాణిగా ఉండడానికి తీసుకొని వెళ్ళాడు. పాప రాజ్యంలో ఉంది, ఆమె కూడా చక్కగా బాగా కొన్ని రోజులు బాగానే ఉంది. ఆమెకు బోరు కొట్టేసింది. బోరు కొట్టేసి ఆమె కూడా పల్లకిలో ఊరేగిద్దామని వెళ్ళిపోతా ఉంది. వెళ్తా వెళ్తా కరెక్ట్ గా అదే చంద్ర చెట్టు దగ్గరికి వచ్చి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అంటుందంట, ఏంటి ఆ కాయలు రింగులు రింగులుగా ఉన్నాయని అడుగుతున్నారు. ఏంటి ఆ కాయలు రింగులు రింగులుగా ఉన్నాయి అని అడుగుతుంది. మొదట్లో ఏం చేసింది? చింతకాయలు అనుకుంది మొదట్లో. ఆమె తీసుకెళ్ళి రాజుగారు ఏం చేశాడు? రాజ్యంలో కూర్చోబెట్టి అక్కడ ఉన్న సుఖము డబ్బు ఇవన్నీ అనుభవించేసరికి ఆమె ఒక్కసారిగా ఏమైపోయినాయి? కళ్ళు నెత్తికెక్కింట చూసింది. అది ఏంటి కాయలు అంటున్నా. స్త్రీలటువంటి వారు జాగ్రత్త. డబ్బు అనేటువంటి ఒకటి మీ స్థాయికి రాగానే మీ కళ్ళు నెత్తికెక్కించుకోమాకండి. మనం ఏ స్థితి నుంచి వచ్చామో తెలుసుకోండి. మొదట మన స్థితి ఏంటో తెలుసుకోండి. ఎక్కడి నుంచి దేవుడు మనల్ని పైకి లేపుతున్నాడో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు మర్చిపోకూడదు. గుర్తుందా? ఆ జ్ఞాపకమే. మేము దేవుడి మందిరానికి వచ్చినప్పుడు మా స్థితి మాకు జ్ఞాపకమే. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికీ పులిపేట మీద నుంచి చెప్తా ఉన్నాను, ఈ డబ్బు అనే ఆశ లేదు. ఈ డబ్బు అనేటువంటి ఆశ మా హృదయంలోనికి ఎంతవరకు ప్రవేశించరా. సంపాదించాలి, కూడేయాలి అనేటువంటి ఆలోచన మా హృదయంలోనికి రాలేదు. ఎప్పుడు కూడా దేవుని కోసం ఏదైనా చేతనైనంతవరకు దైవ సేవకులకి ఏదో ఒక సహకారులుగా ఉన్నాము ఏదో ఒక విషయంలో. ఈ మనసే మాకుంది, కానీ డబ్బు సంపాదించాలనే తలంపు మనలో పుట్టిందా ఏమైపోద్ది? ఎట్టైనా తెలిసిపోద్ది మనసు. ఆ అహంకారం ఇంకా మాకు ఎక్కలా. కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దయ అంతే. ఈ అహంకారం మాలో ఎక్కింది కదా పాపం, ఏందో అనుకుంటా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయం గురించి జాగ్రత్తగా ఉండండి. అయితే ఆయన అంటున్నాడు, దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకి అవిధేయులు అంటే తల్లిదండ్రులు మాట వినే వాళ్ళన్నా అంతేనా? కరెక్ట్ చెప్తుందా? కరెక్ట్ చెప్పాడు. అవిధేయులు అంటే మాట వినేవాళ్ళ. అంత్యకాల దినమందు ఎలా ఉంటారు? తల్లిదండ్రులకి మాట వినరు. వింటున్నారా? ఇప్పుడు వింటున్నారా మాట? తల్లిదండ్రుల మాట వినేటువంటి పిల్లలు ఉన్నారా? ఎవరొద్దు మా అమ్మాయి గురించి చెప్తాను. డ్రెస్ చేసుకోవాలనుకో, మనం ఇచ్చే డ్రెస్ చేసుకోదు అమ్మాయి. మ్యాచింగ్ ఆమె చెప్పాలి, డ్రెస్ ఆమె చెప్పాలి. అర్థమైందా? ఆమె చెప్పినే మనం వేయాలి. అంటే ఉదాహరణకి చిన్నపిల్ల కాబట్టి తన స్వభావం గురించి నేను చెప్తా ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థనకు వస్తున్నటువంటి పిల్లలకు కూడా తల్లిదండ్రుల మాట వినట్లా. ఎందుకనట్లా? చిన్న పిల్లలంటే పాపం పాలు తాగే పిల్లలు, చిన్న పిల్లలంటే తెలియదు అనుకున్నాం. కొద్దిగా పెద్ద అయిన పిల్లలు ఎందుకు తెలుసుకోలేకపోతా ఉన్నారు? వారిని మనము సరైన మార్గంలో పెంచకపోవటము, సరైన మార్గంలో నడిపించకపోవటము. అవునంటావా కాదంటావా? చిన్న వయసు నుంచే మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం? చాలా మంది చూడండి, పేరెంట్స్ పిల్లలు కనుక ఎదుటి వాళ్ళని దూషిస్తున్నారు అనుకోండి, వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఏదైనా అన్నారనుకోండి, మనం ఏమంటాం? అన్నా మీ మా ఎవరు ఎదురుకన్నా తిట్టు, అదో తిట్టు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మనం ఏం చేస్తున్నారు? నువ్వే తప్పుడు మార్గంలో నడిపిస్తున్నావా లేదా? ఎవరు నడిపిస్తున్నారా?
తల్లిదండ్రులు చెప్పిన మాటలే పిల్లలు వింటారు అంతే. మనం నడిపించే మార్గంలోనే వాళ్ళు నడుస్తారు, కానీ మనం నడిపించకపోతే వాళ్ళకి ఎలా అర్థమైంది? చిన్న వయసు నుంచే మనం మన పిల్లల్ని సరైన మార్గంలో కనుక పెంచకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళు వింటారన్నమాట, వినరు. అయితే ఆయన అంటున్నాడు, చివరి అంత్యకాల దినమందు పిల్లలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు. వాళ్ళు మాట వినరు. ఆ సమయంలో తల్లిదండ్రులు మాట వినరు. కృతజ్ఞత లేని వారిలాగా ఉంటారు. కృతజ్ఞత ఉండదు. థ్యాంక్స్ చెబుతారా, నీకు మేలు చేశాను అనుకో, ప్రమాదం నుంచి నేను కాపాడా, థ్యాంక్స్ చెబుతారా? లేకపోతే నీకు లేదు సహాయం చేశాను, థ్యాంక్స్ చెబుతారా? కుటుంబం కరోనా సమయంలో మేము గృహాన్ని దర్శించినప్పుడు నేను పాస్టర్ గారు, వారి కుటుంబం పాపం కొద్ది తినడానికి కూడా ఆర్థికంగా లేనటువంటి పరిస్థితి. దైవ సేవకుడు ఆ కుటుంబం పట్ల బాధ కలిగి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబం దేవుడు ఆశీర్వదించాడు. అది నేను చూశాను. కానీ వాళ్ళకి ఆ కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగిన వారు కనపడతా ఈరోజు. అయ్యో, మేము ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని బాగు చేశాడే, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను స్వస్థపరిచాడే, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు సహాయం చేశాడే అని కృతజ్ఞత కలిగి జీవించట్లా చాలా మంది. ప్రారంభంలో మందిరం అనుకున్నప్పుడు ఒక అక్క వచ్చేది. వాళ్ళ చిన్న పాపకి హార్ట్లో హోల్ ఉంది. డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే చనిపోతారు అని చెప్పగానే పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని వచ్చి ప్రార్థన చేయించారు. ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఆ పాప ఎదిగి పెద్దదైంది. చిన్న పిల్లప్పుడు చూసాం మేము, మన ఇటీవల కాలంలో చూశాను. అదే ఈ పాప హార్ట్లో హోలుంది, చనిపోద్ది అన్నారే, ఆ పిల్ల ఇంత పెద్దగా ఎదిగింది అని చూసి నేను చాలా సంతోషపడ్డా. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే, దేవుడు చేసినటువంటి మేలుని మర్చిపోతున్నారు. కృతజ్ఞత ఉండట్లా చాలా మందికి. నీ జీవితంలో దేవుడు నీకు తెలియకుండా ఎన్నో మేలు చేశాడు. కృతజ్ఞత చెప్తున్నావా? ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడండి. కృతజ్ఞత చెప్తున్నారా? అసలు ప్రార్థన చేసే వాళ్ళే కరువు అయిపోతుంది. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాళ్ళు లేదు, సాయంత్రం పడుకునేటప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేస్తున్నావా? నిజం చెప్పు. లేదు. నువ్వు ప్రార్థన చేయకపోతే కృతజ్ఞతలు ఏం చెప్తావు దేవుడికి? జాగ్రత్తగా గమనించి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రభు నా జీవితంలో ఎన్ని మేలులు చేశాడు, నీ కృతజ్ఞత కొంచెమైనా ఉందా? అరే, నేను రోగిగా మంచం మీద ఉన్నానే, దేవుడు నన్ను లేవనెత్తాడే అని కృతజ్ఞత ఉందా? ఎందుకంటే మనందరము కూడా అపాయకరమైనటువంటి రోజుల్లో ఉన్నాము. ఆ టైంలో ఎలానే ఉంటది, ఇప్పుడు అలానే ఉందా లేదా? ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. అర్థమైందా? ఈరోజు నేను గర్వాంధుల గురించి చెప్తా పోతున్నాను. ఏమండి? గర్వాంధుల గురించి నేను మీకు చెప్పబోతా ఉన్నాను. గర్వం ఎవరికి లేదు? ఏమంటే గర్వం లేని వాళ్ళు ఎవరు? గర్వం లేదు కనుక ఉందా ఎవరికైనా? లేని వాళ్ళు చేసినట్టు నాకు గర్వం లేదండి. అసలు అందరికి ఉంటుందా గర్వం అనేది? ఉంటుందా? అందరికి ఉంటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే చూడండి, గర్వం అనేది మనిషి జీవితానికి పతనం అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఎస్, ఇది నిజమండి.
విశ్వాస జీవితంలో మన జీవితంలో ప్రవేశించకూడనటువంటి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. గర్వం అనేది నీ హృదయంలో నీకు ప్రవేశించిందా, పతనం అప్పుడే ప్రారంభమైంది. ప్రారంభం నుంచి జ్ఞాపకం చేస్తాం. లూసిఫర్ దేవుడు ఒకటే అనుకున్నాడు. లూసిఫర్ ఏమనుకున్నాడు? ఏముంది ఇంకా ఆయన నేనే. తేడా ఏముంది? చిన్న మాట, చిన్న ఆలోచన చాలు అంతే. అక్కడి నుంచి పడేసేది. ఏమండి పాస్టర్ గారు, నేను ఏమైందండి? ఆయన వాక్యం చెబుతున్నాడు, నేను సేమ్ టు సేమ్ ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెప్పగలను, ఎన్ని చేయగలను అని చిన్న ఆలోచన. అర్థమైందా? ఒక చిన్న ఆలోచనే. గర్వం అనేది నీ హృదయంలోనికి ప్రవేశించిందా, వెంటనే ఏమైపోద్ది? చూడండి, బైబిల్లో మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. రెండో దినవృత్తాంతములు 26వ అధ్యాయము 26వ అధ్యాయము 16వ వచనము, పేజీ నంబర్ 380వ పేజీ. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయేను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. ఏమండి, ఇక్కడ మీకు ఉజ్జియా అనేటువంటి ఒక రాజుగారు కనపడతా ఉన్నారు. జాగ్రత్తగా వినండి, తెలిసిందే కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఈ రాజుగారు చక్కగా అంతా బాగుంది, దేవుడు ఆశీర్వదించినంత కాలం బాగానే వర్ధిల్లాడు, చక్కగా ఉంది, చిన్న వయసులోనే రాజుగారు అయ్యాడు. దేవుడు తనని అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. తన పేరు ప్రఖ్యాతలు చుట్టుప్రక్కల ప్రాంతాలందరికీ తెలిసేటట్లుగా చేశాడు. బాగుంది, చక్కగా ఉంది, రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తా ఉన్నాడు, బాగుంది. అయితే ఇక్కడ యాజకులు చేయాల్సినటువంటి పని యాజకులు చేయాలి, లేవీలు అంటే పరిచర్య చేసేవారు పరిచర్య చేయాలి, రాజుగారి పని చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఉజ్జియా అనేటువంటి రాజుగారికి ఇంకా తల మీద ఎవరు కూర్చున్నారు? సాతాను ప్రవేశించాడు అతని హృదయంలోని. గర్వం చేసింది ఎందుకు? డబ్బులు వచ్చాయి, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, అందరూ పొగుడుతున్నారు, బాగా వచ్చేసేసింది. చాలా జాగ్రత్తగా గమనించండి, స్త్రీ పురుషులన్నింటి ప్రతి ఒక్కరు కూడా హోదా రాగానే మన హృదయంలో గర్వం అనేది ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. డబ్బులు రాగానే మన హృదయంలో గర్వం రాకుండా జాగ్రత్త పడండి. కానీ ఈయన ఏమనుకున్నాడంటే ఒకటే ఒకటి అనుకున్నాడు. ఏమైంది? యాజకులేనా, నేను వెళ్ళి ధూపం వేయకూడదా దేవుడి మందిరంలో? ఏమండి, చిన్న తప్పిదం. ఏమనుకున్నాడు? యాజకులే, వాళ్ళు తప్ప నేను వేయకూడదా అనుకొని చక్కగా వెళ్ళిపోయి ధూపం వేసి అతని నుదుటి మీద మీరు చివరి మొత్తం చదువుకోండి. తర్వాత మీరు 26వ అధ్యాయాన్ని సంపూర్తిగా చదవండి. కేవలం ఉజ్జియా జీవితంలో గర్వం ప్రవేశించడం వల్ల తన జీవితంలో శాపం వచ్చింది. శాపం కేవలం గర్వం, వేరే కారణం ఏమీ కూడా అక్కడ కనిపించదా. ఇది ఎప్పుడు నేను బైబిల్ తీసినా కానీ, నేను బైబిల్ తీసి చదువుకుందాం అనుకున్నప్పుడు నాకు ఇదే తగిలింది. నేను ఎప్పుడు బైబిల్ తీసి బైబిల్ చదువుకుందాం అన్నప్పుడు నాకు గుండె పగిలిపోతా ఉంటుంది. ఇదే కనపడుతుంది నా జీవితంలో. గర్వం 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 ఎంత నష్టం. ఏమండి, ఈ గర్వం చూడండి, ఆయన్ని రాజుగారిగా సింహాసనం దించేసింది. రాజుగా ఉండాల్సిన వాడు
శపించబడ్డాడు. తన నుదుటి మీద కుష్టి, తెల్లని కుష్టు యాజకులందరూ చూచుచుండగానే అర్థమైందా, వెంటనే వచ్చేసింది. జాగ్రత్తగా గమనించండి అందరూ. గర్వం అనేది నీ హృదయంలోనికి ప్రవేశించని మాట. తగ్గించుకో. ఆ గర్వాన్ని తగ్గించుకో ఇప్పటికైనా. ఆ పొగరు తగ్గించుకో ఇప్పటికైనా. గుర్రానికి చూసారా మీరు, కళ్ళెం వేస్తే అది ఎంత ఎగిరేసినా గాని కళ్ళెం పెట్టుకొని లాగేస్తే కూర్చోమంటే ప్రశాంతంగా కూర్చుంటది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయమే జాగ్రత్తగా ఉండాలి. గర్వం అనేది ప్రవేశించిందా పతనమే మన జీవితం. అందుకని ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు ఆ రోజుల్లో, ఆ టైంలో ఎలా ఉంటారంటే, ఇంకా దేవుని కంటే సుఖం ఎక్కువగా మాకు కావాలి. దేవుడు అవసరం లేదు వాళ్ళకి, సుఖం చాలు. ఉందా? మనసు ఉందా? ఆలోచనలు ఉన్నాయా? బాగా ఆలోచించండి. నేను ఎక్కువ మీకు అందరికి తెలిసిందే, కానీ అందుకని చెప్తా ఉన్నాను, ఈ మనస్సుని తొలగించుకొని దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించొద్దు. దేవుని కంటే ఎక్కువగా దేనిని మీరు ప్రేమించొద్దు. ఈరోజు అందరూ దేవుని కంటే ఎక్కువగానే ప్రేమిస్తా ఉన్నారయ్యా, జాగ్రత్త. అందుకే ప్రభు మాట మాట్లాడుతూ ఉన్నాడు. డబ్బు బాగా సంపాదించుకున్న వ్యక్తి అతనితో మాట్లాడుతున్నాడు, అయ్యా ఈ రాత్రి నీ ప్రాణం పోతే పరిస్థితి ఏంటి? అయ్యా రాత్రి ప్రాణం పోతే ఏమంటే, ఈ రాత్రి నీ ప్రాణం పోతే పరిస్థితి ఏంటి? దేవుని కంటే నువ్వు ఎక్కువగా ఏమి ప్రేమించినా దాన్ని నువ్వు పొందుకోలేవు. అందుకే అంటున్నాడు ఆయన, తల్లినైనను తండ్రి అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు ఏమన్నాడు, నాకు పాత్రుడు కాదు. చదవండి, బైబిల్లో చదివితే మీకు అన్ని తెలిసిన మాటలే. బైబిల్ బాగా చదివితే మనకు అర్థమైపోద్ది. దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేవాళ్ళు, దేవుని కంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమిస్తున్నారో జాగ్రత్త, అది ఊడిపోద్ది. ఏదైనా ఊడిపోద్ది. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. మీ జీవితాల్లో దేవునికి మొదటి స్థానాన్ని మీరు కల్పిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ మీద ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్దిగా చెప్పి నేను ముగించిపోతా ఉన్నాను. చూడండి, అయితే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారినై ఉందురు. ఎలా ఉంటారు? పైకి చాలా మంది, ఇప్పుడు వచ్చింది అసలైనటువంటి ఆన్సర్. చాలా మంది సంఘంలో ఎలా ఉంటారో తెలుసా? పైకి భక్తి కలిగిన వారి లాగానే ఉంటారు. పాపం ఆరాధనలకు వస్తారు, టయానికే వస్తారు, ఉపవాస ప్రార్థనలో కూడా వస్తారు, ఏదైనా మధ్యలో ఫోటోలు పెట్టినా వస్తారు. పైకి భక్తి కలిగిన వారి వలె నటిస్తారు, కానీ వాళ్ళలో శక్తి ఉండదు. చాలా మంది పైకి విశ్వాసులాగానే కనపడతారు, కానీ శక్తి ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే పౌలు గారు అంటున్నారు, ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండు. ఎలాంటి వారితో ఎలా ఉండాలి? పైకి భక్తి గల వాళ్ళ నటిస్తూ ఇక సంఘంలో బాగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత ఏముందిలే, అందరూ ఎలానే చెబుతారులే, ఇలానే ఉండాలి అని పైకి ఇలా మాట్లాడుతూ లోపల మాత్రం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ స్వభావం బయటికి వెళ్ళిన తర్వాత బయటపడిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే చెప్తా ఉన్నాడు పౌలు గారు. పైకి భక్తి గల వాళ్ళ కనపడతారు, అరే అబ్బాయి ఆ విషయంలో జాగ్రత్త. మరి వీళ్ళని ఎలా మనం తెలుసుకోవాలి? క్రియాపూర్వకమైన జీవితం ఎవరిలో అయితే క్రియలు కనపడతాయో వారిలో మాత్రమే భక్తి మనకి కనపడుతుంది. లేకపోతే క్రియలు లేకపోతే భక్తి కనపడదు. నటించవచ్చు కానీ క్రియలు నటిస్తారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. అయితే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించిపోతా ఉన్నాను. చూడండి, అయితే పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమై అనుభవ జ్ఞానము
ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరినారు. పాడు చేసే స్త్రీలు ఉన్నారు, కొంతమంది పాడు చేసే వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు ఇళ్లలో చేరారు. కాబట్టి పౌలు గారు అంటున్నారు, వాళ్ళు ఎవరై అంటే ఎంబ్రే అని వారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అర్థమైందా? చాలా మంది ఎలా ఉంటారంటే సత్యాన్ని ఎదిరిస్తారు. కొంతమంది ఇది తప్పురా నాయనా, ఇది కరెక్ట్ అన్నావు అనుకో, నీదే రాంగ్ అంటాడు. ఇది వాక్యం ఎలా చెబుతుందిరా అంటే నువ్వు చెప్పేదే తప్పు అంటాడు. వాక్యం ఇలా లేదు, ఇలా ఉండమంటుంది అని మనం చెప్పామనుకో, లేదు నువ్వే రాంగు అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన అంటున్నాడు వీరు చెడిన మనస్సు కలిగిన వారే. ఇలా మనసు ఏమైపోయింది? అసలు మనసే చెడిపోయింది. నువ్వు వాళ్ళకి ఎన్ని చెప్పినా కానీ వాడు ఇలానే చెబుతాడు. ముందు వాడు వాళ్ళ మనసు బాగు చేసుకొని విశ్వాసంలో ఉంటేనే వాడు చెప్పిన మాట వినగలుగుతాడు, లేకపోతే వినగాడు. అయితే చివరిగా అంటున్నాడు, అయితే అయినను వారు అవివేకం ఎలాగో తేటపడినో, వాళ్ళ అవివేకం ఎలా తేటపడిందో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును కనుక వీరి ముందు సాగరు. ఒక టైం వస్తుంది, అందరి ముందు పటాపంచలయ్యే రోజు వస్తుంది, అప్పుడు వారి వేషాలు ఇవన్నీ కూడా సాగవు. చూసారా, ఇప్పుడు తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. మా సంఘం గొప్ప, మా సేవకుడు గొప్ప, నేను చెప్పే మాటలు గొప్ప, నా మాటలు గొప్ప, నేను చెప్పే సత్యమైన మాటలు, నేను చెప్పే సత్యమైన మాటలు కనుకుంటున్నారు ఈరోజు సోషల్ మీడియాలో. క్రీస్తుని గురించి ప్రకటించాల్సిన వ్యక్తులు కనుకుంటున్నారండి, క్రీస్తు నామానికి అవమానం తీసుకొస్తా ఉన్నారు. దేవుడి వాక్యాన్ని ప్రకటించండి అయ్యా అంటే వాళ్ళని వాళ్ళు గొప్ప చేసుకుంటూ నాది గొప్ప, నేను చెప్పిన మాటలే గొప్ప అని ఈరోజు ఎవరి అహాన్ని వాళ్ళు చూపించుకుంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలా ఉండదు. దేవుడికి మహిమ కలగాలి మన వల్ల. ప్రభు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుందాం. మన పాప జీవితాన్ని బట్టి ఆయన మన కొరకు సిలువలో చిత్రహింసలకు గురి కాపాడ్డాడు. నీవు నేను చేసినటువంటి పాపాన్ని అందరినీ తన భుజాల మీద వేసుకున్నాడు ఆయన. నీ చెడ్డ తలంపులు ఆయన తలకు ముళ్ళ కీడము కలుగొచ్చబడినవి. నీ చేతులు చేసిన చెడ్డ పనులు ఆయన చేతులు మేకులు ఏదైనా కొట్టబడ్డవి. నీ నా శరీరీచ్ఛలు ఆయన శరీరాన్ని చీల్చేశాయి. నీ అపరాధము, నువ్వు నడిచినటువంటి వంకరి మార్గాలన్నీ కూడా ఆయన కాళ్లకు మేకులై దిగగొట్టబడ్డవి. జ్ఞాపకం ఉందా? ఎప్పుడైనా అలాంటి ఆలోచన భావాలు మీ హృదయంలో కలుగుతున్నాయా? ఇదిగో నా తప్పులు, నా పాపాలు ప్రభువుని సిలువ వేశాయని ఎప్పుడైనా అనుకుంటున్నారా? వస్తుంది ఆలోచన? రావట్లేదా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు రావట్లేదంటే నీ హృదయం కఠినమైపోయింది. అర్థమైందా? నీ హృదయం కఠినంగా మార్చేశాడు సాతాను. నిన్ను పాపంతో నింపేశాడు. ఇంకా నీకేమొస్తుంది? ఇవన్నీ ప్రార్థన ఉండదు, బైబిల్ స్టడీ ఉండదు, దేవుడి మందిరంలో ప్రార్థించడం ఉండదు. ఏదో ఆదివారం మాత్రం సైలెంట్ గా బైబిల్ పట్టుకొని కనపడటమే. తర్వాత అంత లోకంలో నచ్చినట్లుగా తిరుగుతున్నావేమో. జాగ్రత్త, ఇప్పుడే చెప్తా ఉన్నాను. ఏ సమయం నీ జీవితంలో ఏమేమి సంభవిస్తాయో ఎవరు కూడా తెలియదు. అందుకే నేను జాగ్రత్తగా ఉండండి. రక్షణ విషయమై, మారు మనసు విషయమై, పాప క్షమాపణ విషయమై మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పొందడంలో నిర్లక్ష్యం వహించొద్దు. నీ జీవితం ఏ పాటిలో ఒకసారి గమనించుకొని ఇప్పుడే అనుకూలమైన సమయం అని నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన రక్షకుని జ్ఞాపకం చేసుకుని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి చంద్రదాల్లో ఉంచినట్లయితే ప్రార్థనలో గడుపుదాం. కొద్ది నిమిషాలు మనందరం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం కూడా కొద్ది నిమిషాలు మనందరం ప్రార్థనలో గడుపుదాం. తండ్రి నీకు వందనాలు.